నేను రోజుకి ఒక్కసారైనా ఇల్లు చూస్తాను. అక్కడ చూడండి చామంతి చెట్లు, ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఆ చామంతి చెట్లు చూడండి, అసలు వెళ్ళాలనిపిస్తుంది, లోపలికి రానేస్తారు లేదు భయం నాకు. ఒక్కసారైనా నా వర్క్ అయిపోయినాక, నేను వర్క్ వస్తా కదా, అయిపోయినాక ఒక్కసారైనా డాబాకి రోజుకి 2-3 సార్లు చూస్తాను. కానీ టెర్రస్ పైకి వచ్చి మాత్రం చూస్తాను ఈ ఇల్లు. జీవితంలో కొనుక్కుంటే అపార్ట్మెంట్ కాదండి, చిన్నదో పెద్ద ఇల్లు, ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలండి. మా పిల్లలు ఉద్యోగాలు చేసేది ఎప్పుడో, నేను ఇలాంటి ఇల్లు కొనుక్కునేది ఎప్పుడో. నిజంగా చెప్తున్నా, ఎన్నిసార్లు చూసినా తనువు తీరదండి అసలు. ఆ ఎంట్రన్స్ చూసారా, ఆయన నించున్నా చూసారా, అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అపార్ట్మెంట్ కొనుక్కోవాలని ఉండేది, ఈ ఇల్లు చూసిన కాంచి అయితే కొనుక్కుంటే ఇలాంటి ఇంట్లో చిన్నదైనా పర్లా, పెద్దది అవసరంలా మాకు, ఇలాంటిది కొనుక్కోవాలండి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇవన్నీ బిల్డింగ్సే. కొనుక్కుంటూ మాత్రం ఇలాంటి బిల్డింగ్ ఇలాంటి కొనుక్కోకండి. సంవత్సరంలో తయారైపోయింది ఇల్లు. నేనైతే రేగుల షెట్లకి పునాదులు తీస్తున్నాడేమో అనుకున్నాను. సంవత్సరం అయిందనుకుంటాను, తెలుసా, అయింది అవ్వలేదు. ఇలాంటి ఇల్లులు ఇంకొంచెం ముందుకున్నాయి, తయారైపోయింది. ఎంత డబ్బున్నా సరే కింద పునాదులు చూసామండి. మేము రేగుల షెడ్ కనుక్కున్నాం, అపార్ట్మెంట్, షాక్ అయిపోయాం. చాలామంది తెలియ కొనేసుకుంటారుగా వచ్చి. నేనైతే ఇలాంటి ఇల్లు తెలిసి ఇలాంటి ఇల్లులో కొనుక్కోకూడదు. చూస్తూ తయారైపోయిందండి తొందరగా. అంటే అంత క్వాలిటీ పెట్టినట్టు ఏం అనిపించలేదు నాకు. తొందరగా పునాదులు తీసేసాడు. అసలు ఎంత ఫాస్ట్గా లేచిపోయిందో. మీకు చెప్పండి, ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది? ఒకసారి మొక్కలు చూడండి. మొక్కలు చూస్తే నాకు ఎన్నింటికన్నా ముందు మొక్కలే ఇష్టం. నాకు మొక్కలు నేను బాగా పెంచుతాను. మా మేడం వాళ్ళు నన్నే నమ్మే మొక్కలు తీసుకొస్తారు. రోజు ఖచ్చితంగా నేను అట్లా గుర్తుపెట్టుకుని అట్ల దగ్గరికి వెళ్తాను. నేను కష్టపడే వాళ్ళు చూడండి. సిటీ అంటే చూడడానికి బాగుంటుంది, పల్లెటూరు పలకరించడానికి ప్రేమలు అన్నీ దొరుకుతాయి పల్లెటూరులో. మా నాన్నమ్మ అంటది, ఏం కాదు మారిపోయిందంట. మళ్ళీ పాత రోజులు రావాలంటే ఆ రోజులు అనేది. ఇగోండి మా మేడం వాళ్ళ బ్రదర్ కొనుక్కున్నారు ఆ ఇంట్లో, ఆ 2వ ఫ్లోర్లో. 1,20,00,000 అంటండి బాబు. ఇందులో కూడా దగ్గర కోట్లోనే ఉంది, తక్కువేమీ లేదు. మీకు ఇది నచ్చిందా? ఇది నచ్చిందా? నాకైతే ఇదే నచ్చిందండి. మా పిల్లలకి జాబ్ వస్తే, అమ్మ నీకేం కావాలి అని కోరుకో అని అడిగితే చిన్న ఇల్లు ఇలాంటిది కొనేసి ఇవ్వండి అని అయితే కోరుకుంటాను నేను. మీరు ఏమైనా అనుకోండి. సో చూడండి అసలు. ఇగోండి హల్దీ ఫంక్షన్ కొనుక్కుంటారేమో మీరు, కాదు, చక్కగా అరుగు పైన కూర్చోడానికి. ఇది ఆ ఇంట్లో వర్క్ చేశాక నాకు తెలిసినక్కే. అది ఎందుకు కట్టారక్క అంటే, ఉమ్మడి కుటుంబం అంటాది. అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీస్ టైప్లో ఉంటుంది. కూర్చోడానికి కట్టుకున్నారంట. సంక్రాంతికి వస్తారంట తెలిసిన వాళ్ళంతా. చూడాలి, అప్పుడు మాత్రం నేను లీవ్లో లేకపోతే మాత్రం వచ్చి రీల్ తీస్తా ఖచ్చితంగా. ఇది మేము ఉంటున్న విజయవాడలో ఆటో నగర్ అండి. ఇది ఆటో నగర్ 14వ బోర్డు సైడ్ ఏదో వస్తుంది ఇది రోడ్డు.